సో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వర్మీ కంపోస్ట్ సాధారణ కంపోస్ట్ లాగా కాకుండా ఈ కుళ్ళిన సేంద్రియ పదార్థం మీద మనము ఒక ప్రత్యేక రకమైన వానపాములను ఉపయోగించి మనము దాన్ని ఎరువుగా మార్చే ప్రక్రియనే మనం ఈ వర్మీ కంపోస్టింగ్ అనేది అంటున్నాం. సో ఈ వర్మీ కంపోస్ట్లో ముఖ్యంగా ఏంటంటే వానపాములు మొదటగా మనము ఇచ్చిన సేంద్రియ పదార్థాన్ని తినడం అనేది జరుగుతుంది. సో అది తిన్నప్పుడు ఆ సేంద్రియ పదార్థాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనము మెకానికల్ బ్రేక్ డౌన్ అని అంటాం. సో ముందుగా అది తీసుకున్న ఆహారాన్ని వికటింపజేస్తుంది, చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. సో ఇలా మెకానికల్ బ్రేక్ డౌన్ చేసిన అనంతరం అది సేంద్రియ వ్యర్థం అనేది వానపాము కడుపులోకి వెళ్తుంది. సో దాని కడుపులోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఎంజైమ్స్, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, ఫంగై ఇలాంటివన్నీ కూడా ఏదైతే సేంద్రియ పదార్థాన్ని తీసుకుందో అది సంక్లిష్టంగా ఉంటుంది. సో ఆ సంక్లిష్టమైన సేంద్రియ పదార్థాన్ని సరళమైన పోషకాలుగా వికటింపజేయడం అనేది జరుగుతుంది. సో సరళమైన పోషకాలు అంటే మొక్క తీసుకునే ఫామ్లో ఇది చేయడం అనేది జరుగుతుంది. మనకి ఇందులో డిఫరెంట్ ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి, సెల్యులోజు. సో ఇలాంటి ఎంజైమ్స్ ద్వారా ఈ వ్యర్థాలను అది సరళమైన పోషకాలుగా వికటింపజేస్తుంది. సో ఇలా చేసిన తర్వాత, ఇలా డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఈ వానపాములు ఈ పోషకాలతో నిండినటువంటి ఎరువును విసర్జించడం అనేది జరుగుతుంది. సో ఈ విసర్జించిన వ్యర్థాన్ని మనము ఈ క్యాస్టింగ్స్ అంటాం, వర్మీ క్యాస్టింగ్స్. సో ఇది మనం పోషకాలతో నిండి ఉన్న వర్మీ కంపోస్టింగ్ ఎరువు. సో ఈ వర్మీ కంపోస్ట్లో చాలా రకాలైన సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఉంటాయి. అలాగే సేంద్రియ కర్బనం కూడా మనకి నేలకు అందుబాటులో ఉంటుంది.